పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ ఏనుగు సంఘర్షణలకు శాశ్వత పరిష్కారం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సీతానగరం మండలం గుర్చుమిలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిబిరాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. ప్రజల భద్రత, రైతుల పంటల రక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ శిబిరంతో ఉత్తరాంధ్రలో మానవ ఏనుగు ఘర్షణలు గణనీయంగా తగ్గించగలమన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పార్వతీపురం శాసనసభ్యులు గోండెల విజయచంద్ర గారికి, పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారికి, జనసేన నాయకులకి ఆదాడ మోహన్ గారికి, శ్రీ మల్లికార్జునరావు గారికి, పివి చలపతిరావు గారికి, నాగేశ్వరరావు గారికి, డాక్టర్ నందాని సలారియా గారికి, శ్రీ ఐకివే రాజు గారికి, శ్రీ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారికి, శ్రీమతి ప్రసన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ ప్రజాప్రతినిధులకి, అటవీ శాఖ ఉన్నతాధికారులకి, జిల్లా యంత్రాంగానికి, వన్యప్రాణి సంరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి, స్థానిక ప్రజాప్రతినిధులకి, ప్రజలకు, మీడియా మిత్రులకు, మీడియా మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. పోయిన ఎన్నికలప్పుడు పార్వతీపురం వచ్చినప్పుడు ఈ సమస్యని నిమ్మక జయకృష్ణ గారు తీసుకొచ్చారు. చాలా మంది ప్రజలు ఇది నా దృష్టికి పట్టుకొచ్చారు. చాలా పంట నష్టం, ప్రాణ నష్టం. పార్వతీపురం శాసనసభ్యులు